Hi, this is Dr. Swapna, working as zoology lecturer in Sir C.R. College for Women. So, in today's session, I am going to discuss about hatching. So, what is hatching? పొదిగించు ప్రక్రియ హ్యాచింగ్ అంటే పొదిగించు ప్రక్రియని హ్యాచింగ్ అంటారు. సో ఇన్ హ్యాచింగ్ వాట్ ఆర్ ద ఫిజికల్ కండిషన్స్ ఫర్ హ్యాచింగ్ బై చిక్స్. సో చిక్స్ ని పొదగాలంటే వాటికి అవసరమైనటువంటి ఫిజికల్ కండిషన్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఫిజికల్ కండిషన్స్ దట్ ఈస్ నీడెడ్ టు హ్యాచ్? దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ పీరియడ్ ఆఫ్ ఇంక్యుబేషన్. పీరియడ్ ఆఫ్ ఇంక్యుబేషన్. సో పీరియడ్ ఆఫ్ ఇంక్యుబేషన్ అంటే పొదిగేటువంటి కాలం. సో ఎన్ని డేస్ అంటే 21 డేస్ పీరియడ్ ఆఫ్ ఇంక్యుబేషన్. ఒక హెన్లో ఎన్ని డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది అంటే 21 డేస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ది టెంపరేచర్. ఉష్ణోగ్రత వచ్చేటప్పటికి పొదగడానికి ఎంత కావాలి? 100 degrees ఫారెన్హీట్. 100 degrees ఫారెన్హీట్ టెంపరేచర్ కావాలి. అండ్ థర్డ్ వన్ ఈస్ హ్యూమిడిటీ అట్ ద బిగినింగ్. అంటే తేమ శాతం ఎంత ఉండాలి అట్ ద బిగినింగ్ స్టేజ్లో తేమ శాతం ఎంత ఉండాలి అంటే 85 to 87% ఉండాలి. ఎంత ఉండాలి? 85 to 87% ఉండాలి. నెక్స్ట్ వన్ ఈస్ హ్యూమిడిటీ అట్ లాస్ట్ 3 days. తేమ శాతము లాస్ట్ 3 రోజులు ఎంత ఉండాలి అంటే 90% ఉండాలి. ఎంత ఉండాలమ్మా? 90% ఉండాలి. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ టర్నింగ్ ది ఎగ్స్. సో ఈ ఎగ్స్ ని ఎప్పటి వరకు మనం తిప్పుతూ ఉండాలి, టర్న్ చేస్తూ ఉండాలి అంటే అప్ టు 18 days. 18 days వరకు కూడా ఈ ఎగ్స్ ని మనం టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఆల్ దీస్ కమ్ అండర్ ఫిజికల్ కండిషన్స్ ఫర్ హ్యాచింగ్ బై చిక్స్. సో చిక్స్ లో హ్యాచింగ్ జరగాలి అంటే కంపల్సరీగా ఇంక్యుబేషన్ 21 days ఉండాలి, టెంపరేచర్ వచ్చేటప్పటికి 100 degrees ఫారెన్హీట్ ఉండాలి, హ్యూమిడిటీ అట్ ద బిగినింగ్ వచ్చేటప్పటికి 85 to 87% ఉండాలి, హ్యూమిడిటీ అట్ లాస్ట్ 3 days వచ్చేటప్పటికి 90% ఉండాలి. అండ్ టర్నింగ్ ఆఫ్ ఎగ్స్ ఎప్పటి వరకు తిప్పుతూ ఉండాలి అంటే అప్ టు 18 days వరకు కూడా తిప్పుతూ ఉండాలన్నమాట, మనం టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. సో కమింగ్ టు ద మెథడ్స్ ఆఫ్ హ్యాచింగ్. సో హ్యాచింగ్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అంటే 2 methods ఆర్ ప్రెసెంట్. వన్ ఈస్ బ్రూడీ హెన్ మెథడ్. సో మెథడ్స్ ఆఫ్ హ్యాచింగ్. ఈ మెథడ్స్ ఆఫ్ హ్యాచింగ్ లో there are 2 types of hatching methods. One is broody hen method and second one is incubator method. Broody hen method and incubator method. So first one is broody hen method. So broody hen method lo vachetaptiki here a layer hen can be selected and used to incubate and hatch the chicken eggs, and this is the natural way of hatching the eggs and is a popular broody breeds include silkies, cochins and orpingtons. సో ఈ పొదుగు లేదా పెంపక పక్షి ద్వారా పొదిగించడం అన్నమాట. సో ఇక్కడ ఆరోగ్యవంతమైనటువంటి లేయర్ తెగకు చెందినటువంటి ఒక పెట్టుని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ లేయరు ఇక్కడ ఎగ్స్ ని ఇంక్యుబేట్ చేస్తుంది అనమాట. సో ఇటువంటి లేయర్స్ ని ఈ బ్రూడీ హెన్ మెథడ్ లో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, సో ఏ స్పీషీస్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు అంటే సిల్కీస్ ని, కొచిన్స్ ని, ఆర్పింగ్టన్స్ ని.
ఈ స్పీషీస్ ని సెలెక్ట్ చేసుకుంటారు బ్రూడీ హెన్ మెథడ్ లో. అండ్ దిస్ ఈస్ ద న్యాచురల్ వే ఆఫ్ హ్యాచింగ్ ద ఎగ్స్ అండ్ ఇట్ ఈస్ and the popular broody breeds which includes silkies, cochins and orpingtons etc. And coming to the broody hen method advantages. So వీటి యొక్క advantages ప్రయోజనాలు మనం చూసినట్టయితే first one is most preferred natural option. This is most preferred natural option anamata. Next, no need to monitor and worry about the power problems. So మనం natural గా మనం layers ని select చేసుకున్నాము పొదగడానికి అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్, కరెంట్ పోయింది అని, పవర్ పోయింది అని ఇటువంటి పవర్ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా మనకి బ్రూడీ హెన్ మెథడ్ లో ఉండదు. సో దీన్ని మనం అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. అండ్ నో నీడ్ టు మానిటర్ అండ్ వరీ అబౌట్ ద పవర్ ప్రాబ్లమ్స్ and no need of regulating the physical environment. So physical environment గురించి కూడా మనం భయపడవలసినటువంటి అవసరం లేదన్నమాట. అంటే భౌతిక పరిసరాలను క్రమపరచవలసినటువంటి అవసరం కూడా లేదు. And the hen used for hatching will be the mother to take care of the baby chicks. సో ఇక్కడ ఏంటి అంటే బేబీ చిక్స్ ని సంరక్షించడానికి మొత్తం కేర్ టేకర్ అంతా కూడా ఇక్కడ లేయరే అన్నమాట. So no need to worry. The mother itself take care of her baby chicks. Next, ఈ బ్రూడీ హెన్ మెథడ్ యొక్క డిసడ్వాంటేజెస్ చూసినట్టయితే బ్రూడీ హెన్ మే నాట్ అవైలబుల్ అట్ టైమ్ ఆఫ్ నీడ్. అంటే మనకి అవసరమైనప్పుడు మనకి ఈ బ్రూడీ హెన్ అనేది అవైలబుల్ గా ఉండదు. సో దిస్ కమ్స్ అండర్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్, బ్రూడీ కూప్ ఈస్ టు బి ప్రొక్యూర్డ్ టు ప్రొటెక్ట్ ద హెన్ అండ్ ద ఎగ్స్ ఫ్రమ్ ఓవర్ క్రౌడింగ్ and possible damage, thus incurring and additional expenditure. సో ఇక్కడ బ్రూడీ కూప్ అంటే ఏంటంటే పంజరం అన్నమాట. బ్రూడీ కూప్ అంటే ఏంటంటే పంజరం అమ్మ. సో బ్రూడీ కూప్ అంటే పంజరం అన్నమాట. ఇక్కడ బ్రూడీ కూప్ అనేది కంపల్సరీగా మనం యూజ్ చేయాలి. ఎందుకని హెన్ ని ఎగ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం కంపల్సరీగా మనం బ్రూడీ కూప్ ని యూజ్ చేయాలి. సో ఇది మనకి అడిషనల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో ఇది కూడా మనకి డిసడ్వాంటేజెస్ లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్, లార్జ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కెనాట్ బి హ్యాచ్డ్ అట్ ఏ టైమ్. సో ఇక్కడ మనం లేయర్ స్పీషీస్ ని సెలెక్ట్ చేసుకుంటాం అని చెప్పుకున్నాం కదా, సిల్కీస్, కొచిన్స్, ఆర్పింగ్టన్స్. సో ఇవి ఏంటి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ని పొదగలేవు అనమాట ఒకేసారిగా. సో ఇది కూడా డిసడ్వాంటేజెస్ లో చెప్పుకోవచ్చు. Whereas at the most 6 to 12 eggs can be hatched depending on the size of the eggs and the brooders. So brooder size ని బట్టి 6 to 12 eggs ని మాత్రమే అవి పొదగగలవు అన్నమాట. నా పాయింట్ అర్థమైందా? సో డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద ఎగ్, సో ఇట్ కెన్ హ్యాచ్ ఓన్లీ 6 to 12 eggs అన్నమాట. నెక్స్ట్, టేక్ హర్ ఆఫ్ ద ఎగ్స్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే ఫర్ ఫీడింగ్. సో ఎప్పుడు కూడా సో ఫీడింగ్ టైం అప్పుడు ఏం చేయమంటున్నాడంటే ఆ ఎగ్స్ ని తీసేయమంటున్నాడు. దానా నిమిత్తమై ప్రతిరోజు తల్లి పక్షిని పంజరం నుంచి 20 to 30 నిమిషాల పాటు వెలుపలికి తీయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్, take her off the eggs at the same time every day for feeding. Allow her to feed for at least 20 to 30 minutes కూడా చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, keep fresh water available in the coop at all times. అన్ని టైమ్స్ లోనూ కూడా వాటికి వాటర్ అనేది ఈ పంజరంలో అవైలబుల్ గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, while she is feeding, turn the eggs through 180 degrees. సో తల్లి పక్షి ఆహారం తీసుకునేటప్పుడు ఆ ఎగ్స్ అన్నిటినీ కూడా 180 degrees లో టర్న్ చేయమంటున్నాడు. Next, check that the base of the nest remains damp but not soggy. So base of the nest ఎప్పుడు కూడా మాయిశ్చర్ డాంప్ గా ఉండేటట్టు చూసుకోవాలి తప్పించి ఇట్ షుడ్ నాట్ బి సాగీ అంటే బాగా వెట్ గా ఉండకూడదు అనమాట. సో ఇట్ షుడ్ బి ఏ డాంప్.
సో ఏమేం చెప్పుకున్నాము, డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి బ్రూడీ హెన్ అనేది మనకి అవసరమైనప్పుడు అవైలబుల్గా ఉండకపోవచ్చు. అంతేకాకుండా ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి, బ్రూడీ కూప్ అనేది మనం ఇక్కడ హెన్స్ని ఎగ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి పంజరం అనేది అవసరం అవుతుంది. సో అది ఎక్స్పెండిచర్ తోటి కూడుకున్నది. సో దట్ ఆల్సో కమ్స్ అండర్ డిసడ్వాంటేజ్. అంతేకాకుండా ఈ హెన్స్ అనేవి లార్జ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని ఒకేసారిగా పొదగలేవన్నమాట. అండ్ so take care of the eggs at the same time every day for feeding. So eggs అన్నిటినీ కూడా రిమూవ్ చేసేయమంటున్నాడు ఫీడింగ్ టైం అప్పుడు. అండ్ అలౌ హర్ టు ఫీడ్ ఫర్ అట్లీస్ట్ 20 to 30 minutes. 20 to 30 minutes అది ఆహారం తీసుకోవడానికి మనం బయటికి తీయాలన్నమాట పంజరం నుంచి. నెక్స్ట్ కీప్ ఫ్రెష్ వాటర్ అవైలబుల్ ఇన్ ద కూప్ అట్ ఆల్ టైమ్స్. సో ఇవన్నీ కూడా విచ్ కమ్స్ అండర్ డిసడ్వాంటేజెస్. Next one is incubator method. Second one is incubator method. So incubator method వచ్చేటప్పటికి సో ఇక్కడ incubator అనేది ఏంటి అంటే it is an enclosure having controls to regulate the physical parameters like temperature, humidity and ventilation. సో incubator అనేది ఎప్పుడూ కూడా ఫిజికల్ పారామీటర్స్ అన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయగలదు అనమాట. లైక్ ఏంటి, టెంపరేచర్ కానివ్వండి, హ్యూమిడిటీ కానివ్వండి, వెంటిలేషన్. సో అండ్ ఇన్ చార్జ్ దిస్ కెప్ట్ టు ప్రిపేర్ అండ్ మానిటర్ ద ఇంక్యుబేటర్. సో ఎప్పుడు కూడా మనం ఒక మనిషిని ఉంచాలన్నమాట మానిటర్ చేయడానికి, ఇంక్యుబేటర్ని మానిటర్ చేయడానికి, ఎప్పటికప్పుడు ఎలా ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి ఒక మనిషిని మనం ఇక్కడ మానిటర్ చేయడానికి ఉంచుకోవాలి. Next, small incubators serving this purpose can either be made or purchased. చిన్న చిన్న ఇంక్యుబేటర్స్ అయితే తయారు చేసుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు అని చెప్తున్నాడు ఈ పర్పస్కి. నెక్స్ట్ కమింగ్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంక్యుబేటర్. సో ఇంక్యుబేటర్ అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి సో అడ్వాంటేజెస్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఆపరేషన్ ఇస్ హోలీ డిపెండెంట్ ఆన్ రిలయబుల్ పవర్ సోర్స్ అండ్ ఇన్ చార్జ్. సో ఇక్కడ ఏంటి అంటేనమ్మా, సో ఆపరేషన్ a good option where బ్రూడీ లేయర్స్ ఆర్ నాట్ అవైలబుల్. బ్రూడీ హెన్ అనేది ఎక్కడైతే అవైలబుల్గా ఉండదో అక్కడ ఈ ఇంక్యుబేటర్ యూజ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఏ గుడ్ ఆప్షన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, గుడ్ ఆల్టర్నేటివ్స్ వెన్ హ్యాచింగ్ ద ఎగ్స్ ఇస్ టేకెన్ అప్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం ఎగ్స్ హ్యాచ్ అవ్వడానికి ఈ ఇంక్యుబేటర్స్ వాడకం అనేది చాలా మంచి ఆల్టర్నేటివ్ మెథడ్ అని చెప్తున్నాడు. And the entire process is under the control. So entire process anta kuda which is under the control of incubator, and large number of eggs can be hatched at a time. ante kakunda dini yokka inkoka mukhyamainatvanti advantage enti ante large number of eggs annitni okesari hatch cheyagalavatvanti capacity untundannamata. Next, coming to the disadvantages. సో వీటి యొక్క డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఆపరేషన్ ఇస్ హోలీ డిపెండెంట్ ఆన్ రిలయబుల్ పవర్ సోర్స్ అండ్ ఇన్ చార్జ్. సో ఇది మొత్తం ప్రాసెస్ జరగాలి అంటే కంపల్సరీగా పవర్ సోర్స్ అనేది ఉండాలి. పవర్ పోయినట్టయితే మనకి కమ్స్ అండర్ డిసడ్వాంటేజ్. Next, power cut or unplugging the incubator adversely affect the eggs and the developing embryos, causing heavy loss. అంతే కాకుండా పవర్ కట్, కరెంట్ పోయినట్టయినా లేదంటే ఇంక్యుబేటర్ అన్ప్లగ్ చేసినట్టయితే ఏమవుతుంది, దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఈ ఎగ్స్ మీద, ఎగ్స్ అన్నీ కూడా పాడైపోయి ఎంబ్రియోస్ అన్ని, డెవలపింగ్ ఎంబ్రియోస్ అన్నీ కూడా చనిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. So developing embryos causing heavy loss. It is also one of the disadvantage, and heavy investments on the purchase of high quality incubators. So inkoka disadvantage entante high quality incubators ni konali ante ikkada ekkuva kharchu toti koodukunnadannamata. Next, incubator management. Next one is incubator management.
సో ఇంక్యుబేటర్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి ఇక్కడ incubator, it is a device to provide necessary artificial environment for the brooding of eggs, and these are generally installed in large farms growing poultry birds on commercial basis. So commercial basis మీద పౌల్ట్రీ బర్డ్స్ని ఎక్కువ మొత్తంలో గ్రో చేసే దగ్గర వాడేదే ఇంక్యుబేటర్స్. ఈ ఇంక్యుబేటర్స్ అనేవి ఏంటి అంటే ఇవి ఆర్టిఫిషియల్ ఎన్వైర్న్మెంట్ని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఆర్టిఫిషియల్ ఎన్వైర్న్మెంట్ని ప్రొవైడ్ చేసేవి ఇంక్యుబేటర్స్. ఇవి ఎక్కడ వాడతారు అంటే కమర్షియల్ పర్పస్కి పెద్ద పెద్ద పౌల్ట్రీ ఫార్మ్స్లో యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ బర్డ్స్ని ఎక్కడైతే రేర్ చేస్తారో అక్కడ ఈ ఇంక్యుబేటర్స్ అనేవి వాడకం జరుగుతుంది. సో ఈ ఇంక్యుబేటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, లైక్ హోమ్ మేడ్ ఇంక్యుబేటర్స్, hot air oven, hot air incubators, cabin type, incubators, all these different types. సో ఏ ఇంక్యుబేటర్ అయినా సరే యూజ్ చేసేది మాత్రం ఒకే అవసరానికి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఇంక్యుబేటర్ యూజ్డ్, ఫాలోయింగ్ ప్రొసీజర్ ఇస్ అడాప్టెడ్ ఫర్ సక్సెస్ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఫార్మ్. సో మనం ఏం చేయాలి, ఇంక్యుబేటర్ని మనం ఒకసారి కమింగ్ టు ద ఇంక్యుబేటర్ మేనేజ్మెంట్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంక్యుబేటర్స్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ థరోలీ క్లీన్ ద ఇంక్యుబేటర్ విత్ ఎ స్ట్రాంగ్ డిస్ఇన్ఫెక్టెంట్ బిఫోర్ యూజ్ చేసే ముందు ఒకసారి మనం ఇంక్యుబేటర్ ఫామ్కి తెచ్చుకున్న తర్వాత ఆ ఇంక్యుబేటర్ని థరోగా స్ట్రాంగ్ డిస్ఇన్ఫెక్టెంట్ తోటి వాటిని క్లీన్ చేయమంటున్నాడు అనమాట. సో దీంట్లో ఫీనాల్ కానివ్వండి, కోల్తార్ ఆర్ పింతార్, phenol, coal-tar and pintar. These disinfectants should not be used. ఈ డిజిన్ఫెక్టెంట్స్ని అసలు యూజ్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఎందుకని యూజ్ చేయకూడదు అంటే దే రిలీజ్ టాక్సిక్ ఫ్యూమ్స్. ఇవి టాక్సిక్ ఫ్యూమ్స్ని రిలీజ్ చేసి డెవలపింగ్ ఎంబ్రియోని కిల్ చేస్తాయి కాబట్టి వీటిని యూజ్ చేయకూడదు అని చెప్తున్నాడు. And the newly bought incubator should run empty for at least 3 days to practice regulating the temperature, keeping it at 37.8 to 38.3 degrees centigrade. 37.8 to 38.3 degrees centigrade. అంటే నియర్లీ 100 to 101 degrees Fahrenheit. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా, సో ఒకసారి మనం ఇంక్యుబేటర్స్ని తెచ్చిన తర్వాత డిజిన్ఫెక్టెంట్స్ తోటి క్లీన్ చేసిన తర్వాత కంపల్సరీగా వాటిని 3 days టెంపరేచర్ 37.8 to 38.3 degrees centigrade ఉండేటట్టు చూసుకొని వాటిని రన్ చేయమంటున్నాడు. తర్వాత మాత్రమే మనం హ్యాచింగ్ ఎగ్స్ని వాటి ఇంక్యుబేటర్లో ప్లేస్ చేయాలన్నమాట. అప్పటి వరకు కూడా ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 days the egg should be placed in the incubator, and the incubator should be kept in a well ventilated room లో మనం ఇంక్యుబేటర్స్ ని ఉంచాలి. సో ఒకసారి ఇంటర్నల్ టెంపరేచర్ అనేది 37.8 to 38.3 degrees centigrade రీచ్ అయిన తర్వాత హ్యాచింగ్ ఎగ్స్ ని అన్నిటినీ కూడా లోపల ఉంచమంటున్నాడు అనమాట. సో ఒకసారి హ్యాచింగ్ ఎగ్స్ ఉంచిన తర్వాత మనం పైన ఇంటూ మార్క్ చేయాలి. అప్పర్ సైడ్ ఆఫ్ ద ఎగ్ లో ఇంటూ మార్క్ చేయాలన్నమాట. అండ్ ప్లేస్ ఎ ట్రే ఆఫ్ వాటర్ ఇన్సైడ్ ఆర్ ఫిల్ ద రిసెప్టికల్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ఇంక్యుబేటర్ అండ్ కీప్ దెమ్ ఫిల్. అంతేకాకుండా ఇంక్యుబేటర్ లో ఉండేటువంటి రిసెప్టికల్ ని వాటర్ తోటి ఫిల్ చేసి ఉంచమంటున్నాడు అనమాట. సో అలా ఫిల్ చేసి ఉంచిన తర్వాత మాత్రమే మనం ఈ ఎగ్స్ అనేవి లోపల పెట్టాలన్నమాట.
So in part 2 I will continue this topic in part 2. So if you have any doubts, you can call me. Thank you.